ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సారీ ఫర్ ద లేట్ వీడియో. మార్నింగ్ నుంచి వీడియో అయితే చేయలేదు. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఏకైక టెస్టు ఇండియా అయితే ఆధిపత్యం కొనసాగిస్తుంది. ఈ వీడియో నిన్నే చేయాల్సింది, కాదు ఇండియా బ్యాటింగ్ అయ్యి ఆఫ్ఘనిస్తాన్ కొంచెం అయ్యాక చేద్దామని అయితే ఆగిపోయాను. ఇది PCA స్టేడియం, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం. మొన్న IPL జరిగింది కదా, ఆ మ్యాచ్లో అయితే అక్కడే జరుగుతుంది. ఇండియా 564/8 అనమాట. అందులో KL రాహుల్ సెంచరీ, శుభ్మన్ గిల్ సెంచరీ, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ, రిషబ్ పంత్ 81 రన్స్, సాయి సుదర్శన్ 81 రన్స్. సాయి సుదర్శన్, రిషబ్ పంత్ అయితే సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నారు లాస్ట్లో రాంగ్ షాట్ ఆడి. ఇదన్నమాట. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్లో చతికిలు పడింది. నేను ముందే చెప్తూనే ఉన్నాను, అదే మరి తీసిపడేయడానికి లేదు, కానీ బౌలింగ్ పర్లేదు. సలీం అనే అతను 6 వికెట్స్ తీశాడు, 140 రన్స్ ఎన్ని ఇచ్చినట్టున్నాడు అంతే. వాళ్ళ టాప్ బౌలర్ అతను అనమాట. మిగతా వాళ్ళు 1 వికెట్ తీసుకున్నారు. ఇప్పుడైతే రహ్మద్ షా ఒకటే టాప్ స్కోరర్, 113 ఫర్ 5 వికెట్స్. ఇప్పుడే మ్యాచ్ అయింది, 5కి అయింది. నేను వెంటనే చేస్తున్నాను. 113 ఫర్ 5 అనమాట. అంటే సగం కోల్పోయింది. ఇంకా 451 రన్స్ అయితే కొట్టాలన్నమాట. 564 ఫర్ 8 డిక్లేర్ ఇచ్చింది ఇండియా అయితే. ఇది మ్యాచ్ అప్డేట్స్ టెస్ట్ది. ఆ కెప్టెన్ కూడా 20 రన్స్కి అవుట్ అయిపోయాడు, ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ కూడా. దానికంటే శుభ్మన్ గిల్ బెటర్ అనిపించాడు, 126 130 రన్స్ కొట్టాడు. ఇంకా వాషింగ్టన్ సుందర్ చాలా బెటర్, హాఫ్ సెంచరీ కొట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే మహమ్మద్ సిరాజ్ 6లు 4లు కొట్టాడు. కానీ ఎంతైనా బౌలర్ కదా, ప్రతి బాల్ ఊపుదామని వెళ్ళాడు, అవుట్ అయిపోయాడు. అది వేరే మ్యాటర్. ఆ అవుట్ అయిన దెబ్బకి ఆ బాల్కి వికెట్ కూడా బెండ్ అయిపోయింది అనమాట. అంత ఫాస్ట్గా వేసాడు సలీం అనే అతనే వికెట్ తీసింది. సిరాజ్ కూడా లాస్ట్ వికెట్ అతనిదే. ఇంకా వికెట్ ఆ స్పీడ్కి, ఆ బాల్ వచ్చిన స్పీడ్కి బెండ్ అయిపోయింది అసలు. ఇదనమాట ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అవుతుండండి, సపోర్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ 500 సబ్స్క్రైబర్స్ టు మీ. నేను 500 సబ్స్క్రైబర్స్ ఇచ్చానని చెప్పి ఫుల్ వీడియో అయితే చేశాను. ఒకసారి వీడియో పెడతాను, ఒకసారి చూడడానికి చెక్ చేయండి. కొంచెం ఫుల్ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేయండి నన్ను, షార్ట్సే కాకుండా. కొంచెం నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది అనమాట. ఇన్ని రోజులని షార్ట్ చేసుకుంటూ కూర్చుంటాను. ఆ 1,000,000 వ్యూస్ వచ్చేది సరిచేది లేదు, ఇలా 30 lakh వ్యూస్ వచ్చేది లేదు, పెట్టేది లేదు. మనకి వాచ్ అవర్స్ అన్న పెరుగుతుంది. నేను ఫుల్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేశాను. కొంచెం సపోర్ట్ చేస్తాను, మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్, జై ఇండియా.